తప్పు చేసి ఎదురు దాడి చేయటం సరికాదని కాంగ్రెస్ నేతలు అల్లు అర్జున్కు సూచించారు. జరిగిన ఘటనపై పశ్చాత్తాపం పడకుండా పోలీసులు తనకు అసలు విషయమే చెప్పలేదని ఎలా అంటారని ప్రశ్నించారు. సినిమా చూడాలంటే బ్లాక్ లో 3000 పెట్టి నలుగురు 12,000 టికెట్లు రూపాయలు పెట్టి టికెట్ చూడాలంటే మీదికెళ్ళి తొక్కుకుండా పోతే అక్కడికక్కడ చనిపోయింది. చనిపోతూ కొడుకుని గట్టిగా చేతులు పట్టుకుంది. ఆ రష్లో ఎక్కడ పోతాడు, ప్రాణం పోయినా కానీ ఆ చెయ్యి చనిపోయినాక రాదు కదా. పోలీసు వాళ్ళు వచ్చి జైలుకి తీసి ఇద్దరిని హాస్పిటల్ తీసుకుపోయాను. అక్కడ దేశముఖ్ హాస్పిటల్ కొడుకు వెంటిలేటర్ పెట్టిండు. అప్పటి సినిమా నడుస్తుంది. ఘర్షణ జరిగినట్టు డీసీపీ గారు పోయి ఆ హీరో గారికి చెప్పాను. అయినా ఆయన సినిమా చూసుకుంటూనే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆమె చనిపోయిన డిక్లేర్ చేసి ఆ బాబుని కిమ్స్ హాస్పిటల్ మార్చినాం. మళ్ళీ ఈయన సినిమా మొత్తం అయిపోయినాక చూసి మళ్ళా చెయ్యకుండా మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇది జరిగిన తర్వాత సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేసాం. 11వ రోజు అల్లు అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసినప్పుడు ఇంటికి పోతే పోలీసు వాళ్ళ మీద దుర్భాషణ ఆడిండు. వాళ్ళని గంట సేపు ఇంత తిప్పుకున్నాడు. ఆయన ఛాయ తాగకుండా వాళ్ళని చుట్టూ ఇల్లంతా తిప్పుకున్నాడు. అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్. పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికను, ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ఆ రోజు ఈ బాబు రేవతి చనిపోయింది, బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులకు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారికి చెప్పి వెళ్ళాల్సిందే, బయలుదేరాల్సిందే చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతులుపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే, నిజంగా కూడా ఆ రేవతమ్మ మన సొంత సిస్టర్ అయితే, మన సొంత అక్క అయితే మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకే మాట చెప్పిండు. ఏంది జరిగిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగినప్పుడు యాక్టర్ అక్కడే ఉన్నాడు. మా పోలీస్ అధికారులు పోయి ఆయనకు చెప్పడం జరిగింది విషయం అంతా కూడా. చెప్పిన తర్వాత ఆయన స్పందించిన విధానాన్ని కూడా స్వయంగా అసెంబ్లీలో చెప్పిండు. జరిగిన సంఘటన అంటే ఒక వ్యక్తి చనిపోయిందన్నాక కూడా అక్కడనే ఉన్నారంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం. యాక్టర్ ఓకే, నో డౌట్. ఇవాళ క్యారెక్టర్ అసోసియేషన్ అంటారు, క్యారెక్టర్ అసోసియేషన్. మళ్ళీ చనిపోయిన రేవతమ్మ గురించి ఎవరు మాట్లాడతారు? రేవతమ్మని మళ్ళీ ఎవరు బతికిస్తారు, ఎవరు తీసుకొస్తారు? ఆమె గురించి ఎవరు మాట్లాడతలేరు కదా. నీకేంది, రేపు మంచిగా మళ్ళీ 2 సినిమాలు తీస్తావు, నీ క్యారెక్టర్ నువ్వు మళ్ళీ నీ బిజీలో నువ్వు ఉంటావు. అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. జరిగిన సంఘటన వేరు, దానికి చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టి ఎవరో టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడితే ఆ బీజేపీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఒక బీద మహిళ చనిపోతే కొన్ని వాళ్ళు సినిమా రంగం పోలే, ఈ నాయకులు ఏం చేశారు మరి, ఎందుకు మీరు పోయి పరామర్శించలే? అది వల్ల ఆక్సిజన్ అందక బ్రెయిన్ డెడ్ అయ్యి ఇబ్బందులు ఉన్నాడు ఒక పిల్ల, 9 ఏళ్ల పిల్లడు, ఒక మహిళ చనిపోయింది. సో ఎవరి మీద ద్వేషం ఉండదు. తెలంగాణలో మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ అన్ని రంగాలు సమూలంగా అభివృద్ధి చెందాలి, దాంట్లో సినిమా రంగం కూడా ఉంది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలంగాణ చిత్ర పరిశ్రమకి అంత ప్రతిష్ట పేరుంది.
దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితులు మేము ఉన్నాము. వ్యక్తిగత సంఘటనలకి చిత్రసీమకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ముడిపెట్టకుంటే మంచిది. సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఒక మహిళ చనిపోయినటువంటి విషయాన్ని పోలీసులు వ్యవహరించినటువంటి తీరును, అదేవిధంగా ఓఐసీ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా జరిగినటువంటి సంఘటన వివరాలన్నీ ఆన్ రికార్డ్ ఒక స్టేట్మెంట్ ముఖ్యమంత్రి చేయడం జరిగింది. తర్వాత నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత వివరాల తర్వాత ఆ సినిమా హీరో కానీ సినిమాకు సంబంధించినటువంటి బాధ్యులు కానీ వాళ్ళలో పాశ్చాత్తాపం ప్రకటించి జరిగినటువంటి దానికి చింతిస్తూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల పట్ల ఏమైనా స్పందించాల్సింది పోయి సినిమా హీరో అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతూ తాను 3 సంవత్సరాలుగా పడ్డ కష్టాన్ని, తాను 3 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి తాను ఒక దేవుని దైవాంశ సంబూతుడు అనేటటువంటి భావన వచ్చేటటువంటి పద్ధతిలో తానే కష్టపడ్డట్టు తాను